అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సీ పోర్టు, కృష్ణా నది, హైవే ఇవన్నీ కలుపుతూ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలుపుతూ చక్కనైన క్యాపిటల్ సిటీని ఇస్తే దాన్నేమో ఆడవాళ్ళతో కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఈ సమాజం మళ్ళీ 40% ఓట్ షేర్ ఉండే జగన్ డౌన్ డౌన్ బూతుల రాధాకృష్ణ, డౌన్ డౌన్ బూతుల రాధాకృష్ణ, డౌన్ డౌన్ శోభన రాధాకృష్ణ. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ కారు కోతలు కూసినటువంటి, చెత్త రాతలు రాసినటువంటి రాధాకృష్ణ కళ్ళు తెరవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ మన అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిపై కొత్త పొక్కు అనే పేరుతో ఆయన దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టు రకరకాలైనటువంటి కథనాలు మహిళల్ని చులకన చేస్తూ, మహిళా లోకాన్ని కించపరుస్తూ, వాయా వరుసలు కూడా తెలియకుండా చెల్లెలు పిల్లల కింద, పిల్లలేమో చెల్లెల కింద ఇష్టారాజ్యంగా రాస్తున్నటువంటి రాధాకృష్ణ ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే, నువ్వు చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకి ఎల్లో టెర్రరిస్టుగా నువ్వు తయారయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాదరణ పొందుతున్నటువంటి ప్రజల దగ్గర నుంచి వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయంతో ఏదో రకంగా నిర్వీర్యం చేయాలని చంద్రబాబు, లోకేష్ ఇచ్చినటువంటి డైరెక్షన్తో నువ్వు చేస్తున్నటువంటి యాక్షన్ తేటతెల్లం అవుతుంది. ప్రతిరోజు కూడా అది పత్రికగా, బూతుల కరపత్రంగా ఈరోజు దుర్మార్గం అనేటువంటి అది న్యూస్ పేపర్ అనాలా, వైసీపీ నిర్వీర్యం చేయడం కోసం, రాధాకృష్ణ చేస్తున్నటువంటి సన్నివేశాల తాలూకు కరపత్రం అని చెప్పాలా. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ తెలుగుదేశం కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రిని కూడా నువ్వు ఇష్టారాజ్యంగా వాడుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి రాసలీలలు, రాస క్రీడలు ప్రజలందరితో పాటు నీతో పనిచేసిన ప్రతి జర్నలిస్ట్కి కూడా కథలుగా పురాణాలుగా నీ గురించి చెప్పుకుంటారు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు రాతలు మీకు భవిష్యత్తులో వాతలు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి రాధాకృష్ణ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి కారు కోతలు, మీ తలరాతల్ని భూస్థాపితం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కంకణం కట్టుకున్నారని మాత్రం మనం చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చూస్తే మీకు వచ్చబడుతుంది. ఈరోజు మీ నెత్తి మీద యావత్ మహిళా లోకం కూడా మొత్తం పోసే రోజులు దగ్గరలో ఉన్నాయి నీపై అని రాధాకృష్ణ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు చేస్తున్నటువంటి ఆఫ్టర్ ఒక ఏదో ఒక విలేకరుగా ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు పత్రికా అధినేతగా మారి అడ్డం పెట్టుకొని కమ్మ కులానికే కలంకు తెచ్చే విధంగా కమ్మ నిన్ను దూషిస్తున్న
వేసేస్తున్నారు. అది నీకు అర్థం కావట్లేదు. కేవలం న్యూస్ పేపర్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ చిల్లర పత్రికగా మారి చిల్లర పైసల కోసం చేస్తున్న చిల్లర వేషాలు చూస్తూ ఊరుకోవట్లేదు ప్రజలు. ఇది కూడా రోజు రోజుకి గమనిస్తున్నారు. శిశుపాలుడికి ఏ విధంగా అయితే పాపాలు పండాయో ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా పాపాలు పండి నిన్ను భూస్థాపితం చేయడం కోసం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా యావత్ మహిళా లోకం కూడా కంకణం కట్టుకుంది. మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి కోతలు కానీ ఈరోజు మహిళా లోకం అంతా కూడా ఇక్కడ కేవలం సమాజం సిగ్గుపడే విధంగా మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతల్ని మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది శాంతియుతంగా చేయడం కోసమే ఈరోజు మీ కార్యాలయం ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ఈ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నీ కార్యక్రమాలు రాధాకృష్ణ నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ మూల దాక్కున్నా సరే దగ్గరలో నీకు గ్యారంటీగా మహిళలకు అంత కూడా చీకొట్టే రోజు వాళ్ళు చేస్తున్నటువంటి మీ మీద వస్తున్నటువంటి ముమ్ములో కొట్టుకుపోయే మీకు పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు భార్యని చెల్లెనుకొని అలాగే పెళ్లి చేయలేనంత దిగజారుడు పచ్చ మీడియా విలువలు ఈరోజు అందరికీ తేటతెల్లమయ్యాయి. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక విశాఖపట్నానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ నిన్ను కొడుతున్నారు. ఇప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని తప్పు జరిగింది, తప్పు రాసాం అని మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడ మట్టాలో ఎక్కడ తొక్కాలో మీకు చేసే దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి కృష్ణకి గట్టిగా మీడియా ద్వారా సమాధానం చెప్తూ మీరు కేవలం ఇక్కడ పచ్చ మీడియా అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా కప్పుపుచ్చుకుంటూ ప్రభుత్వం ద్వారా మీరు కాసులు తీసుకుంటూ ఇక్కడ ప్రభుత్వ ప్రజాస్వామ్యం ద్వారా ఇక్కడ ప్రజల తాలూకు సొమ్ముగా పార్టీ పిలుపు మేరకు మరి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి నాయకులకు కార్యకర్తలకు కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ పక్కలేసి పైకి వచ్చిన వాడు ఇంతకంటే మంచి రాతలు రాస్తాడని మనం ఎలా ఊహిస్తాం? ఆయన పత్రికే పక్కలేసి పైకి వచ్చిన పత్రిక. వ్యక్తిగత జీవితాల్లోకి గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరి గవర్నర్ అత్యున్నత పదవులు చేసిన వ్యక్తుల ఇళ్లలోని కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకొని మరి పత్రికాధిపతిగా ఎదిగిన వ్యక్తిని మనం ఇంతకంటే మంచి వార్తలు రాస్తారని మనం ఊహించాం. దయచేసి ఇటువంటి వార్తలు రాయించడానికి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మీరు అనేక సందర్భాల్లో అనేక నీతులు వల్లిస్తారు. మీ అవినీతి సొమ్ముతో ఎదిగిన పత్రిక అది. ఆ పత్రికలు ఇటువంటి వార్తలు రాసినప్పుడు ఖండించవలసింది పోయి దానికి సపోర్ట్గా నిన్న మళ్ళీ వారేమో స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇది సమాజం చూస్తుంది ఏ రకంగా ఈ ప్రభుత్వం రన్ చేస్తున్నారు, వ్యక్తిగత అనడానికి ఏ రకంగా ఈ కాలకు అవుతున్నారు. మరి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ లేనిపోయిన వార్తలు సృష్టిస్తూ ప్రజల్ని దృష్టి మళ్లించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ సమాజంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నీచమైన రాతలు రాస్తున్న రాధాకృష్ణని ఈ సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిపై ఈ రోజు తప్పించుకోవచ్చు, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ అండదండలతో నువ్వు కారు కూతలు కుయ్యొచ్చు. కానీ ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను రోడ్డుపై బట్టలు ఓడదీసి తీసుకు తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి రాధాకృష్ణని హెచ్చరిస్తూ ఖచ్చితంగా బేసరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మహిళా సమాజానికి రాధాకృష్ణ మరి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు చాలా నీచమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళల్ని గౌరవించవలసింది పోయి మహిళల పట్ల అలా అనుచితంగా రాతలు రాస్తూ అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద కానీ తప్పుడు రాతలు రాస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు కోతలు కూస్తూ అనేక తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ ఈరోజు తన పాపం పండిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా మహిళల పట్ల మంచిగా ఉండాలి తప్ప, మంచిగా మాట్లాడాలి తప్ప ఇటువంటి దోషణలు, ఇటువంటి మాటలు, ఇటువంటి రాతలు
ఎప్పుడూ కూడా నిజంగా ఈ పత్రికా సమాజంలోనే ఇది తప్పుడుగా కనిపించేటువంటి రాతలు ఇవన్నీ కూడా. ఎందుకంటే తను ఏ విధంగా ఎదిగాడు, ఒకప్పుడు తన ఆత్మపాస్తం ఏంటి, తన తాలూకా విధానం ఏంటి అన్నీ తెలిసేటువంటి ఈ ప్రాంతవాసులందరూ కూడా దీన్ని తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు లోకేష్ ఆడమన్నట్టుగా, చంద్రబాబు నాయుడు మాట్లాడమన్నట్టుగా వాళ్ళ దగ్గర మెహర్బానీ గురించి మీరు ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణలో సైతం మీ మీద ఈ మహిళలు విరుచుపడినటువంటి పద్ధతి మీకు బుద్ధి వస్తుందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. మరి ఈరోజు మరి మా భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఏదైతే పత్రికల్లో మంచి వార్తలు రాయాలి, వార్తలు చదివిన తర్వాత మంచిగా మాట్లాడుకునేటువంటి విధంగా ఉండాలి తప్ప ఇటువంటి నీచమైనటువంటి రాతలు రాయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ మహిళలు అయితే మీరు కించపరుస్తూ మీరు రాతలు రాశారో ఆ మహిళలకి క్షమాపణ చెప్పాలనేటువంటి దాని మీద, మహిళల్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ పత్రికా కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం మహిళా సోదరులందరి తరఫున కూడా మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు సంబంధం లేకపోతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఈ రాధాకృష్ణ రాసినటువంటి రాత్రుల్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మీరు పొందినటువంటి ఆ రాతలు చదివిన తర్వాత మీరు పొందినటువంటి పైశాచిక ఆనందం రాధాకృష్ణకి ఏ విధంగా మీరు మద్దతు తెలియజేస్తున్నారో అర్థమవుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రాధాకృష్ణ కానీ బుద్ధి తెచ్చుకొని మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మరి వెంటనే ఈ మాటల నుంచి వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ఏ పేపర్లోనైతే మీరు మహిళల పట్ల అనుచితంగా రాశారో అదే పేపర్లో క్షమాపణ రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీమతి గొలగాని వెంకట కుమార్ గారిని మాట్లాడాల్సి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అన్నది కీలక రోల్ను పాటిస్తుంది. అటువంటి ఫోర్త్ ఎస్టేట్ని తొంగలో కప్పిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ. మహిళలపై అనౌచితంగా మాట్లాడుతూ ఈరోజు మహిళల్ని కించపరుస్తూ ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ చాలా దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిని మహిళలు ఎప్పుడు కూడా క్షమించరు. అంతేకాదు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే గౌరవం, మర్యాద ఉన్న వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు మ్యావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి క్యాప్టెన్ వస్తే చాలా బాగుంటుందని ముందు చూపుతో అతను ఈ నిర్మాణానికి రూపం దాల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ విధానాన్ని చాలా హర్షిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు రాధాకృష్ణ ఈ మహిళల మీద, మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ భార్యల మీద అనౌచితంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. తను కూడా తన జన్మనిచ్చింది కూడా ఒక మహిళ అని అతను అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి న్యాయస్థానము. అతను ఏదైతే వాక్యాలు మాట్లాడారో దాన్ని సుమోటుగా తీసుకొని అతన్ని శిక్షించాలని మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మేమందరం కూడా ఆంధ్రజ్యోతి ప్రెస్ ముందు మేము నిరసన కార్యక్రమం కూడా పెద్దలందరి సమక్షంలో కూడా చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే, జర్నలిజంలో ఒక మాయని మచ్చ. జర్నలిజం పూర్తిగా తిలోదకాలు ఇచ్చి జర్నలిజానికి ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలకి నిజంగా మహిళా లోకం చింతిస్తూ ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యత, పెద్దపీట వేసే సంస్కృతి సాంప్రదాయం మనది. అటువంటి మహిళలని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ భార్యలను కూడా తీసుకెళ్లి వేరే పెళ్లిళ్ళు చేస్తారు అనేటువంటి పదం వాడటం చాలా ఆయన నీచమైనటువంటి ఆయన సంస్కృతికి అది ఒక నిదర్శనం. చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. ఈ మాటలను ఆయన వెనక్కి తీసుకోవాలని చెప్పి
మాకు బహిరంగంగా భారతదేశ మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మేమందరం ఒకటే కోరుతున్నాం, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దీనికి తగ్గ మూల్యం చెల్లించుకునేటువంటి టైం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి నమ్మకం అవనివ్వండి, ఆయన మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో దొరుకుతున్నటువంటి మహిళల ద్వారా దొరుకుతున్నటువంటి ఆదరణ చూసి మీరు వార్వలేక చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పి మేము దీన్ని తీర్మానిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నాయకులు, ఈ కార్యక్రమానికి సభాజంగా పెద్దలు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఎక్స్ సీఎం గారు అయినటువంటి బోడి ముత్యాలనాయుడు గారికి, మరి సోదరులు మా అమర్నాథ్ గారికి, పూర్వ మంత్రివర్యులు, అదేవిధంగా పెద్దలు ధర్మశ్రీ గారికి, అనకాపల్లి జిల్లా పెద్దలు ప్రసాద్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజన్ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారికి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే గాజువాక సమన్వయకర్త అయినటువంటి తమ్ముడు తిప్పల దేవన్ రెడ్డి గారికి,